బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో రిమార్కబుల్ కలెక్షన్లను అందుకొని రెండో వారంలో అడుగుపెట్టిన కల్కి మూవీ 8వ రోజున మంచి కలెక్షన్లతో జోరు చూపించగా 9వ రోజు నార్మల్ ఫ్రైడే అవడంతో మరోసారి ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారగా ఆక్యుపెన్సీ అయితే బాగానే ఉంది కానీ కలెక్షన్ల పరంగా గ్రోత్ ను అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేకపోయింది. చాలా చోట్ల సినిమా టికెట్ హైక్స్ ను ఎక్స్టెండెడ్ ఫస్ట్ వీక్ 8 డేస్ తర్వాత తగ్గించడంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్లపై పడింది. దాంతో ఆక్యుపెన్సీ బాగానే ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కలెక్షన్లను సినిమా అందుకోలేదు. 9వ రోజు మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసిన టికెట్ హైక్స్ తగ్గడం వలన మొత్తం మీద 3.45 కోట్ల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. అందులో కూడా మేజర్ కలెక్షన్స్ నైజాం నుండి రాగా ఆంధ్ర థియేటర్లలో ఓకే అనిపించే వసూలను సాధించింది సినిమా. టోటల్ గా 9 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన ఓవరాల్ కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 72.91 కోట్లు, సీడెడ్ లో 16.68 కోట్లు, వైజాగ్ లో 16.76 కోట్లు, ఈస్ట్ లో 9.93 కోట్లు, వెస్ట్ లో 7.38 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, కృష్ణాలో 8.90 కోట్లు, నెల్లూరులో 4.73 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 9 రోజుల్లో 146.29 కోట్ల దాకా షేర్ ను 226.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 168 కోట్ల వాల్యూ బిజినెస్ కి గాను 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 21.71 కోట్ల దాకా షేర్ అందుకుంటే బిజినెస్ ను దాటిస్తుంది. ఇక రెండో వీకెండ్ లో సినిమా జోరును బాగానే చూపిస్తున్న టికెట్ హైక్స్ తగ్గడంతో కలెక్షన్ల పరంగా కొంచెం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ లాంగ్ రన్ ను ఇలాగే మంచి ఆక్యుపెన్సీతో కొనసాగించినట్లయితే బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 10వ రోజున ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.